ఏంటి ఇంత లేటు? ఇంట్లో వాళ్ళందరూ ఇందాకే నిద్రపోయారు, అందుకే రావడానికి లేట్ అయింది. మా ఇంటి ముందే నిలబడ్డా ఎవరైనా చూస్తే ఎలా ఉండేది? పెద్ద ఫైటే అయ్యేది. అబ్బచ్చా, హీరో గారికి ఫైట్ కూడా వచ్చా? ప్రతి అందమైన అమ్మాయి వెనుక ఏదో ఒక రిస్క్ ఎప్పుడూ ఉంటుంది. ఆ అమ్మాయి దక్కాలంటే ధైర్యం చేయక తప్పదు. అప్పుడు ఫైట్స్ ఏంటి, అడ్డొచ్చిన ప్రతి వాడిని మర్డర్ చేయొచ్చు. ఇక ఎక్కడే ఉంటే నువ్వన్నా ఫైట్స్ మర్డర్స్ రెండూ జరగచ్చు. త్వరగా పదా. అవును, మనం ఎక్కడికి వెళ్తున్నాం? హైదరాబాద్. తెలిసిన వాళ్ళు ఉన్నారా? ఫ్రెండ్ ఉన్నాడు. అయితే పద. పద. ఎన్నాళ్ళయిందిరా నిన్ను చూసి? ఒరేయ్, ఫోన్లో చెప్పాను కదరా, తను రాధా, నా ప్రాణం. రాధా, వాడు గణేష్, నా ఫ్రెండ్. హలో, హాయ్. నమస్తే. ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఏం లేదురా, పారిపోయి వస్తుంటే రిస్క్ చేసావేమో అనుకున్నాను. ఇలాంటి అమ్మాయి కోసం రిస్క్ ఏంట్రా? ప్రాణం పోయినా పర్వాలేదు. ముందు లోపలికి రండి. పద. రండిరా. రేయ్, నీకేం అభ్యంతరం లేకపోతే కొన్ని రోజులు మేము ఇక్కడే ఉంటాంరా, ఏమంటావ్? నాకేం అభ్యంతరం లేదు. తనని చూస్తే ఈ ఇంట్లో ఉండడం ఇష్టం లేదనుకుంటాను. ఎవరి సహాయం లేకున్నా బ్రతకగలమని మొండి ధైర్యంతో ఇంటి నుంచి పారిపోయొచ్చాం. సముద్రంలో పడ్డట్టుంది. మీరు షిప్ లాగా వచ్చి సహాయం చేస్తానంటే వద్దనకలమా? ఏమో అనుకున్నా. నీ లవ్వర్ మంచి మాటకారే. మాటకారే కాదురా, మంచి అమ్మాయి కూడా. అందుకే తనకి ఏ కష్టం రాకుండా చూసుకోవాలి. అందుకు అర్జెంటుగా నాకు జాబ్ కావాలి. మోసాలు మర్డర్స్ కాకుండా కష్టపడి సంపాదించే ఏ పనైనా చేస్తాను. అయితే నేను పనిచేసే కంపెనీలో సెక్యూరిటీ గార్డ్ జాబ్ ఉంది, చేస్తావా? చేస్తారా? శాలరీ ఎంత? 6,000 ఉంటుందిరా. కాకపోతే నైట్ షిఫ్ట్ ఖాళీ ఉంది. నీకేం ప్రాబ్లం లేదుగా? ఓకేరా, ఎలాగో నువ్వు చేసే కంపెనీయే కదా, ప్రాబ్లం అయితే షిఫ్ట్ చేంజ్ చేసుకుందాంరా. సారీరా, అలా కుదరదు. ఏ, ఎందుకురా? నేను రాత్రులు పనిచేయలేను. నాకు రే చీకటి. సాయంత్రం చీకటి పడేలోగా ఎక్కడున్నా నేను ఇంటికి చేరిపోవాలి. ఓ, అయితే సరేరా, నాకు వేరే జాబ్ దొరికే వరకు నైట్ షిఫ్టే కంటిన్యూ చేస్తాను. శాలరీ పడగానే మేమిద్దరం సపరేట్గా ఇల్లు తీసుకుంటాం, ఏమంటావ్? సరేలేరా, ముందు మీరు ఫ్రెష్ అప్ అయ్యి రెస్ట్ తీసుకోండి. నేను వెళ్ళి నీ జాబ్ మా సార్తో మాట్లాడి కన్ఫర్మ్ అయ్యేలా చేస్తా. ఈ రోజే జాయిన్ అవ్వాలి. ఇంతకీ మీరు టిఫిన్ చేశారా? దారిలోనే చేశాంరా. అయితే మధ్యాహ్నం వంటకు కావాల్సిన అన్ని సామాన్లు కిచెన్లో ఉన్నాయి. నేను వెళ్ళొస్తాను. అలాగే. మీ ఫ్రెండ్ వచ్చినట్టున్నాడు, వెళ్ళి తలుపు తీయండి. అలాగే. ఏంట్రా ఇంత లేటు? అబ్బా, ఏం చేయమంటావురా, లోపలికి రా. రాత్రంతా జర్నీ చేశాం కదరా, బాగా అలసిపోయి నిద్రపోయాం.
నీ అందంతో వాడికి విందు పెట్టావు కదే, నాకెప్పుడు పెడతావే? రే అనిల్, నీకు జాబ్ కన్ఫర్మ్ అయిందిరా. మా బాస్ నిన్ను ఈ రోజు జాయిన్ అవ్వమన్నాడు. త్వరగా బయలుదేరు. ఈ రోజా? రేపటి నుంచి వెళ్ళడానికి కుదరదా? దీన్ని చూస్తుంటే యాపిల్ పళ్ళని కొరుకున్నట్టు కొరుక్కుని తినాలనిపిస్తుంది. నిన్ను నైట్ షిఫ్ట్కి ఎంత త్వరగా పంపిస్తే ఇది అంత త్వరగా నా సొంతం అవుతుంది. రేయ్, ఈ సిటీలో ప్రతి చిన్న పనికి కూడా రికమెండేషన్స్ అవసరం రా. నువ్వు చేరడం లేట్ చేసావనుకో, ఎవడో ఒకడు రికమెండేషన్ మీద దూరేస్తాడు. అమ్మో, అయితే ఈ రోజే వెళ్తానురా. మరి డ్రెస్సు? వాళ్ళు ఇస్తారులేరా. ఇదిగో ఈ అడ్రస్కి వెళ్ళి అక్కడ మేనేజర్ పరశురామ్ ఉంటాడు, అతన్ని కలిసి నా పేరు చెప్పు, సరేనా? సరేరా, నేను ఫ్రెష్ అప్ అయి ఇప్పుడే వెళ్తానురా. ఓకేరా. ఏయ్, ఏంటిది? రాత్రైంది కదండి, రేచీకటి, కళ్ళు కనిపించడం లేదు. నీళ్లు తాగుదామని వచ్చాను, పొరపాటున మీకు తగిలాను. నన్ను క్షమించండి. ఓ, మీకు రేచొకటి కదా, నేను మర్చిపోయాను. మ్, ఆ, ఇదిగోండి, తాగండి. మ్. ఆ, నువ్వు భోంచేసావా? ఆ, 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 లేదండి. నువ్వు వెళ్ళి కూర్చో, నేను అరగంటలో వడ్డిస్తా, ఆ, సరేనా? సరే, అలాగే. పిచ్చెక్కిస్తున్నావు కదే. రాధా, రాధా, వస్తున్నా. ఏంటిది? ఏంటిదంతా? క్యాంటీన్లో ఏదో ఒకటి తింటాను కదా. ఎక్కడ పడితే అక్కడ తింటే రోగాలు వస్తాయి. హోమ్ ఫుడ్, హెల్తీ ఫుడ్, అర్థమైందా? నా బంగారం ఇంత ప్రేమగా చెప్తే అర్థం కాకుండా ఉంటుందా? ఇదిగో. వస్తాను. ఏయ్, నువ్వేంటి ఇక్కడ? చీకట్లో ఏం చేస్తున్నావు? లైట్ వేసుకోవచ్చు కదా. లైట్ ఉన్నా లేకపోయినా ఈ సోనియానికి అంతా సోనియాగానే కనిపిస్తుంది. అందుకే చీకట్లోనే ఉండిపోయాను. ఇంతకీ నువ్వెప్పుడొచ్చావు? చీకటి పడకముందే వచ్చాను. ఓ, చీకటి పడితే నీకేం కనిపించదు కదా. మ్, సరే సరే, స్నానం చేసిరా, భోజనం వడ్డిస్తా. ఈరోజు క్యాంటీన్లోనే తిన్నానండి. ఆకలిగా లేదు. సరే సరే. ఏం చేస్తున్నావు నువ్వు? ఏం లేదండి,
ఇక్కడ డబ్బులు పెట్టానండి. అదేంటి డబ్బులు ఇక్కడ ఎందుకుంటాయి? ఇది హాలు. అవునండి. చీకట్లో నాకేం తెలియట్లేదండి. ఏయ్, ఏంటలా చూస్తున్నావు? నేను అది ఇక్కడ ఫీవర్ టాబ్లెట్స్ ఉండాలండి. ఓ అలాగా. సరే అక్కడే ఉండు, తెస్తాను. ఇదిగోండి. వీడికి నిజంగానే రేచీకట లేకపోతే కావాలనే నటిస్తున్నాడా? కొనిపెట్టాలి. చెప్తా. దీనికి నా మీద అనుమానం వచ్చినట్టుంది. కొంపు తీసి కళ్ళల్లో చల్లదు కదా, ఎలాగైనా తప్పించుకోవాలి. రాధా, కారం వాసన వస్తుంది. కొంపదీసి ఎక్కడైనా ఒలికిందా? అవునవును, ఒలికింది. డబ్బాలో వేస్తున్నాను. పాపం నిజంగానే రేచికటోడే. నేనే అపార్థం చేసుకున్నాను. నీ నాటకాలు నా దగ్గర కాదే. ఎలాగైనా నేను లొంగ తీసుకుంటాను. వీడి చూపులు ఎక్కడెక్కడో తిరుగుతున్నాయి. ఇలాంటి వాళ్ళని పాపముని సరిపెట్టుకోకూడదు. చెప్తా. అనిల్, నాకెందుకో గణేష్కి రేచికటి లేదనిపిస్తోంది. కావాలని నాటకం ఆడుతున్నాడేమోనని నా అనుమానం. అలా నాటకం ఆడాల్సిన అవసరం వాడికేముంది? మనసులో ఏదైనా దురుద్దేశం ఉందేమో. దురుద్దేశం ఉంది వాడికి కాదు, నీకు. అందుకే వాడి గురించి ఇలా నెగిటివ్గా మాట్లాడుతున్నావు.
అది కాదు అనిల్. వాడి గురించి నువ్వేం చెప్పినా నేను వినను. ఎందుకంటే వాడేంటో నాకు తెలుసు. మనం కష్టాల్లో ఉంటే సహాయం చేసేవాడే నిజమైన ఫ్రెండ్. అలాంటి వాడి గురించి ఇలా చెడుగా మాట్లాడితే నేను భరించలేను. ఇప్పుడు నేనేం చెడుగా మాట్లాడానని ఇంత క్లాస్ తీసుకుంటున్నావు? డౌట్ అన్నాను, కానీ నిజమన్నానా? అది కాదు రాధా. అనుమానం అనేది చిన్నగా మొదలై చాలా పెద్దదవుతుంది. అందుకే మొగ్గలోనే తుంచేస్తే ఏ అపార్థాలు రావు. నాకు గణేష్ బాగా తెలుసు. వాడు చాలా మంచివాడు. వాడి వల్ల మనకి లాభమే తప్ప నష్టమేమీ ఉండదు. సరే మహానుభావా, ముందా సీరియస్ ఫేస్ తీసేసి ఫేస్ లో కొంచెం చిరునవ్వు నింపు. నేను ఇలా కోపంగా చూడలేకపోతున్నాను. ఇప్పుడు చూడు, నీ మొహం ఎంత ముద్దుగా ఉందో. ముద్దొస్తే ఇచ్చేయాలి, దాచుకోకూడదు. ఇంటికి పద, కావలసినవన్నీ ఇచ్చేస్తా. సరే, ఇంటికి వెళ్దాం పద. రాధా, రాధా, ఆ కొంచెం తలనొప్పిగా ఉంది. కాఫీ కొంచెం పెడతావా? ఆ అలాగే. ఇదిగోండి కాఫీ, తీసుకోండి. చూసుకోక్కర్లేదా? సారీ రాధా, కనిపించలేదు. సరే సరే, ఇంట్లో పాలు కూడా లేవు. కాఫీ ఎలా మరి? వద్దులేండి. త్వరగా పడుకుంటే తలనొప్పి తగ్గొచ్చు. తగ్గకపోతే రేపు ఉదయాన్నే టాబ్లెట్ వేసుకుంటాను. సరే సరే. వీడు నిజంగానే నన్ను ఏదో చేయాలనుకుంటున్నాడు. చెప్తా వీడి పని. నీకు నిజంగా నా మీద ప్రేమే ఉంటే ఈ ఇల్లు మారిపోదాం. ఇప్పటికిప్పుడు ఇల్లు మారాలంటే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? అవసరమైతే నా చైను ఉంగరాలు అమ్మైనా సరే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం.
నాకు ఈ ఇంట్లో ప్రతిరోజు భయంగా ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అని టెన్షన్గా ఉంది. ఈ భయాన్ని టెన్షన్ని భరించడం నా వల్ల కాదు. ఎప్పుడు ఖాళీ చేద్దామో చెప్పు. సరేలే, నీకు నచ్చకపోతే ఖాళీ చేద్దాం, కానీ ఒక్క వారం టైం ఇవ్వు. ఒక్క వారం ఎలాగోలాగా అడ్జస్ట్ అవుతాను, కానీ ఆ తర్వాత ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండను. సరే. రాధా, ఏంటండి? ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? ఏమో గుర్తులేదు. కరెక్ట్గా సంవత్సరం క్రితం మనిద్దరం ఒకరికొకరం ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేసుకున్న రోజు గుర్తుందా? నీకు ఆ రోజు ఇంకా గుర్తుందా? నా జీవితంలో మర్చిపోలేని రోజు, గొప్ప జ్ఞాపకం ఆ రోజు. నా బర్త్డే నేను మర్చిపోతానేమో కానీ ఆ రోజుని మాత్రం అస్సలు మర్చిపోలేను. ఐ లవ్ యూ అనిల్. ఐ లవ్ యూ సో మచ్. ఐ లవ్ యూ టూ రాధా. నాకు ఈరోజు నిన్ను వదిలి వెళ్ళాలనిపించట్లేదు. అయితే ఉండిపో. అయ్యయ్యో లేదు, ఎండి గారు అమెరికా నుంచి వస్తున్నారట. అందరూ ఖచ్చితంగా రావాలట. లీవ్ పెట్టడానికి కూడా అవకాశం లేదు. అందుకే అందరినీ మార్నింగే రమ్మన్నారు. అయితే ఏం చేస్తావు? వెళ్ళి వెంటనే వచ్చేస్తాను. సరే అయితే. ఉమ్. ఏ దొంగ, ఏంటి పిచ్చి పని? ఏయ్, ఏంటి గణేష్ ఇది? ఒళ్ళెలా ఉంది? ఏంటి రాధా నువ్వు అనేది? నన్నెందుకు వాటేసుకున్నావు? నిన్ను వాటేసుకోండి ఏంటి రాధా? దారిలో వచ్చేటప్పుడు కుక్కలు వెంటపడ్డాయి. భయం వేసి ఇంట్లో గోడని పట్టుకున్నాను. నువ్వు పట్టుకుంది గోడని కాదురా, నన్ను. ఓ సారీ రాధా. వెధవ నాటకాలు ఆడుకో. అయినా పగటిపూట రేచుకుటేంట్రా? తెలిసిపోయిందా? నాకు తెలుసురా, నీకు రేచీకటి లేదని. ఎస్ రాధా, నాకు రేచీకటి లేదు. కావాలనే ఈ నాటకం ఆడాను. ఈ దొంగ నాటకం ఆడలేక రోజు చేస్తున్నాను. అందుకే ఈ రోజు శుభం కార్డు వేద్దామని కావాలనే ఇలా చేశాను. ఎందుకురా, ఎందుకు ఇదంతా చేస్తున్నావు? నీకోసం. ఏ రోజైతే నిన్ను మొదటిసారి చూశానో ఆ రోజే నువ్వు నాకు నచ్చేశావు. ఏ రోజుకైనా నిన్ను నా సొంతం చేసుకోవాలనుకున్నాను. రోజు రోజుకి నీ అందంతో నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నావు. బీపీ పెరిగి చచ్చిపోతానేమో అనిపిస్తుంది. కనీసం చనిపోవడానికి ముందైనా నీ అందంతో నా కోరికని, ఆనందాన్ని తీర్చుకుంటాను. నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నానా? నీలాంటి పొగరున్న ఆడదే మాటలకు లొంగదని ముందే తెలుసు. అందుకే నిన్ను లొంగ తీసుకోవడానికే దీన్ని సిద్ధం చేసుకున్నాను. మర్యాదగా నాతో ఒక్కసారి కమిట్ అయిపో. ఆ తర్వాత నీ జోలికి రాను. నీ లవ్వర్తో నువ్వు హాయిగా ఉండొచ్చు. ఈ విషయం నేను ఎవరికి చెప్పను. నువ్వు వీడియో తీసి భయపడితే నేను భయపడతాను అనుకున్నావా? ఓ భయపడవా? ఇది నెట్లో పెట్టినా కూడా భయపడవా? భయపడ్డమా? పరువు కోసం చావలినా చేస్తాను గాని నీలాంటి వాడికి అస్సలు లొంగను. గుడ్. ఎన్నాళ్ళకు నాకు కరెక్ట్ అయిన ఆడదాన్ని దొరికావు. బ్లాక్మెయిల్కి భయపడవు. నీకు చావంటేనూ లెక్కలేదు. కానీ నీకు నీ లవ్వర్ అంటే ఇష్టమే కదా.
వాడి ప్రాణాలు పోతాయంటే అప్పుడు భయపడతావు కదా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ లవ్వర్ దగ్గర నా మనుషుల్ని ఇద్దరిని పెట్టాను. నువ్వు నా కోరిక తీర్చలేదంటే వెంటనే వాళ్ళకి ఫోన్ చేస్తాను. నాకు దక్కందే వాడికి దక్కుతుందంటే ఎలా చూస్తూ ఉండగలను? అందుకే వాడిని చంపేస్తాను. నేను చెప్పేది నిజమో కాదో తెలియాలంటే ఇదిగో ఒక్కసారి నీ లవర్కి ఫోన్ చేయి. వాడి పక్కన ఎవరైనా ఉన్నారో లేదో కనుక్కో. హలో, హలో అని ఎక్కడున్నా? ఎక్కడుంటాను? కంపెనీ ముందు కాపలాగా ఉన్నాను. నీ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా? ఎవరో ఇద్దరున్నారు రాధా. పక్క పోరంబోకు వెదవల్లా ఉన్నారు. అయినా ఎందుకు అడుగుతున్నావు? మొండితనంతో నీ లవ్వర్ ప్రాణాలు పోగొట్టుకుంటావో, కాంప్రమైజ్ అయ్యి 5 నిమిషాలు కళ్ళు మూసుకొని నా కోరిక తీరుస్తావో నీ ఇష్టం. ఈరోజు నా డ్యూటీ కూడా నీ లవ్వర్ చేస్తున్నాడు. అలా పగడ్బందీగా ప్లాన్ చేసి వచ్చాను. నీ లవ్వర్ ప్రాణాలు కావాలంటే ఈరోజు నైట్ అందంగా రెడీ అయ్యి నా దగ్గరికి రా. నీకు శీలమే ఇంపార్టెంట్ అనుకుంటే ఈరోజు రాత్రి నీ లవ్వర్ మర్యాదగా నాతో ఒక్కసారి కమిట్ అయిపో. నీకు నీ లవ్వర్ అంటే ఇష్టమే కదా. వాడి ప్రాణాలు పోతాయంటే అప్పుడు భయపడతావు కదా. మొండితనంతో నీ లవ్వర్ ప్రాణాలు పోగొట్టుకుంటావో, కాంప్రమైజ్ అయ్యి 5 నిమిషాలు కళ్ళు మూసుకొని నా కోరిక తీరుస్తావో నీ ఇష్టం. నీకు శీలమే ఇంపార్టెంట్ అనుకుంటే ఈరోజు రాత్రి నీ లవ్వర్ ఎస్, నాకు తెలుసు నువ్వు వస్తావని. నీ లవ్వర్ అంటే నీకు ప్రాణం. వాడి కోసం నువ్వు ఏదైనా చేస్తావు. రాధా, రాధా,
ఏంటి అలా ఉన్నావు? ఏం లేదండి, ఏమైంది రాధా? ఏం లేదండి, కాస్త తలనొప్పిగా ఉంది. డాక్టర్ దగ్గరికి వెళ్దామా? వద్దండి, ఇప్పుడే టాబ్లెట్ వేసుకున్నాను. సరేలే, ఒకవేళ తగ్గకపోతే గణేష్ని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళు. ఏం గణేష్, ఇంత త్వరగా వచ్చావు? ఒక ముఖ్యమైన పని కోసం వచ్చాను. అంత ఇంపార్టెంటా? మాటల్లో చెప్పలేం. అయితే రావడంలో తప్పులేదు. వస్తాను. ఉమ్. బాయ్ రా. బాయ్. పొద్దుటి నుంచి నీ అందం నన్ను పిచ్చివాణ్ణి చేస్తుంది. సాయంత్రం ఎప్పుడవుతుందా అని ఒక్కో సెకండ్ ఒక్కో యుగంలో భరిస్తూ వచ్చాను. ఇక భరించడం నా వల్ల కాదు. పదా. ఒక్కసారి అన్నావు కదా, మళ్ళీ ఏంటిదంతా? నీలో ఇంత సుఖం ఉందని తెలియక అప్పుడు అలా అన్నాను. తెలిసాక నిన్ను వదిలిపెట్టబుద్ధి కావట్లేదు. పదా. రాధా, రాధా. రాధా, రాధా, నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు. నీలో నువ్వు ఎందుకు మదన పడుతున్నావు? ఏమైందో చెప్పు. అబ్బే, ఏం లేదండి. నీ పెదాలు అబద్ధం ఆడొచ్చు, నీ కళ్ళు మోసం చెయ్యొచ్చు, కానీ నీ మనసు అబద్ధం ఆడదు. అది నా మనసుకు నిజం చెప్తుంది. నీలో నువ్వు బాధపడుతున్నావు. దేనికోసమో చెప్పు. అది చెప్తే నువ్వు నన్ను అసహించుకుంటావు. నేను నిన్ను అసహించుకోవడమా? నా ప్రాణాలు పోయినా అలా జరగదు. నువ్వు నా ప్రాణం. అలా నేనెప్పుడూ చేయను. నిజం చెప్పు రాధా. ఆ గణేష్ గాడు ఇంత పని చేశాడా? వాణ్ణి బతకనివ్వకూడదు. ముక్కలు ముక్కలుగా నరికి పారేయాలి. వాణ్ణి నరికితే మర్డర్ కేసులో పోలీసులకి దొరికిపోతాం. మనం పారిపోయి వచ్చింది జైల్లో గడపడానికా? నా మాట విను, మనం ఇక్కడి నుంచి వేరే ఎక్కడికైనా పారిపోదాం, కొత్తగా బ్రతుకుదాం. ఇంత చేసిన వాణ్ణి ఊరికే వదిలేయమంటావా? మనం వెళ్ళిపోవడానికి అన్ని ఏర్పాట్లు చేసే, ఆ తర్వాత వెళ్ళిపోయే ముందు వాణ్ణి చంపేసి ఎక్కడైనా పడేసి వెళ్ళిపోదాం. అప్పుడు ఎవరికీ అనుమానం రాదు. అలా చేస్తేనే వాడు చేసిన పాపానికి తగిన శాస్తి అవుతుంది. నేనిప్పుడే మనం వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాను. నన్నే చంపడానికి ప్లాన్ వేస్తారా? ఎవడు ఎవడిని చంపుతాడో చూద్దాంరా. చనిపోయిన అతను నీకేమవుతాడు? మేమిద్దరం ప్రేమించుకున్నాం సార్. త్వరలోనే పెళ్లి చేసుకోవాలనుకున్నాం, కానీ ఇంతలోనే ఇలా జరిగింది. మీకెవరి మీదైనా అనుమానంగా ఉందా? ఆ గణేష్ గాడే ఇదంతా చేసుండొచ్చని నా అనుమానం సార్. వాడిని ఊరికే వదిలిపెట్టకూడదు. వాడి ఫోటో ఏదైనా ఉందా? ఉంది సార్.
వాడు మా చేతుల్లోంచి తప్పించుకోలేడు. కానిస్టేబుల్స్, సార్. శవాన్ని పోస్ట్ మార్టం పంపించండి. ఓకే సార్. మర్డర్ చేసి పారిపోతే దొరకనని అనుకున్నావా? నేను మర్డర్ చేయడం ఏంటి సార్? మరెవరు చేశారు? స్నేహితుడిని చంపి స్నేహితుడి భార్యని కూడా చూడకుండా అతి దారుణంగా హింసించి లొంగ తీసుకున్నావు. రాధని లొంగ తీసుకున్న మాట నిజమే సార్, కానీ నా స్నేహితుడిని మాత్రం నేను చంపలేదు సార్. రేయ్, చేసిందంతా చేసి మళ్ళీ అబద్ధాలు కూడా ఆడుతున్నావా? నిజం చెప్పు, లేదంటే మక్కిలి ఇరగ్గొట్టైనా నీతో నిజం చెప్పేస్తాను. చెప్పు. చెప్తాను సార్. అసలు ఏం జరిగిందంటే, కానిస్టేబుల్స్ సార్. వీడిని లాకప్లో వేయండి. ఓకే సార్, పదా. తప్పించుకుని పారిపోతే మేం పట్టుకోలేమనుకున్నావా? నేనేం చేశాను సార్? ఏం చేసావా? అటు చూడు. ఇప్పటికైనా అర్థమైందా? నువ్వేం చేసావో వాడు మొత్తం చెప్పాడు. ఎందుకు ఇదంతా చేసావో చెప్పు. చెప్తాను సార్, మొత్తం చెప్తాను. నేను అనిల్ ఎలాగైనా గణేష్ ఇంటి నుంచి వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాం. ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే, శభాష్ రా గణేష్, అనుకున్నది అనుకున్నట్లుగా చేశావు. నీ సహాయం జన్మలో మర్చిపోను. రేయ్, నేను నీకు ఏం చేశానో నాకు తెలియదు కానీ ఈ ప్రపంచంలో ఏ ప్రేమికుడు చేయని గొప్ప సహాయం నువ్వు నాకు చేసావు. రాధ లాంటి అందగతిని అనుభవించే అవకాశం నాకు కల్పించావురా. దాని మైకంలో పడి దాంతో కలిసినప్పుడు వీడియో తీయడం మర్చిపోలేదు కదా? మర్చిపోలేదురా, అది జీవితాంతం గుర్తుండిపోయే ఒక తీపి జ్ఞాపకం. అయినా ఆ వీడియో నువ్వేం చేసుకుంటారా? నీకు రేచీకటని నాటకం ఆడించి నేను రాత్రి సెక్యూరిటీ గార్డ్ జాబ్కి కావాలని వెళ్ళింది, దాన్ని కావాలని ఇక్కడికి లేపుకొచ్చింది అంతా వీడియో కోసమేరా.
వీడియో కోసమా? అంత అవసరం ఏముందిరా ఆ వీడియోతో? నా 10 సంవత్సరాల పగ ఉందిరా. మా కుటుంబం అనుభవించిన నరక యాతన ఉందిరా. ఏంటి నువ్వనేది నాకేం అర్థం కావట్లేదురా. రాధ నా లవర్ కాదురా. దాన్ని కావాలనే ప్రేమ అనే ముగ్గులోకి దించాను. నా ఆగర్భ శత్రువు భూపతి కూతురు రాది. ఎవడా ఈ భూపతి? నా చిన్న వయసులోనే మా నాన్నను నా కళ్ళ ముందే నరికి నరికి చంపాడు. భూపతి తమ్ముణ్ణి మా నాన్న హత్య చేశాడు. దానికి ప్రతీకారంగా భూపతి మా నాన్నను చంపాడు. అప్పట్నుంచి ఆ కుటుంబం మీద పగ పెంచుకున్నాను. అప్పట్నుంచి దెబ్బతీసే రోజు కోసం ఎదురు చూస్తున్నాను. అప్పుడేరా రాధ నా కంటపడింది. చీ అంది, చెప్పుతో కొట్టింది. అయినా వెంటపడ్డం మానలేదు. నా ప్రాణం నువ్వే అంటూ మాయమాటలు చెప్పాను. చివరకు కరిగిపోయింది. నాతో ఇంత దూరం వచ్చింది. వచ్చాక నీతో కావాలనే నాటకం ఆడించి దాని వీడియో తీయమన్నాను. ఇప్పుడు ఆ వీడియోని సీడీలుగా చేసి ఊర్లో ప్రతి ఇంటికి పంచుతాను. పరువు పోయి ఆ భూపతి కుటుంబం ఆత్మహత్య చేసుకుంటుంది. నీ పగ వెనుక ఇంత కథ ఉందా? రే మరి రాధనేం చేస్తారా? రేపే మనిద్దరం ఇక్కడి నుంచి వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నాం కదా. ఎక్కడికో తెలుసా? ముంబై రెడ్ లైట్ ఏరియాకి. ఎందుకంటే దాన్ని ఆల్రెడీ అమ్మకానికి పెట్టా. 1,00,000 రూపాయల అడ్వాన్స్ కూడా ఇచ్చారా. దాన్ని అప్పగించాక ఇంకో 1,00,000 వస్తుందిరా. నా తండ్రిని చంపిన కుటుంబం ఇలా చిత్రవద అనుభవిస్తుంటే పైన ఉన్న నా తండ్రి ఆత్మ సంతోషిస్తుందిరా. భయపడకురా, నిన్నేం చెయ్యను. ఎందుకంటే నువ్వు వీడి నాటకంలో పాత్రధారుడు అంతే. వెంటనే ఇక్కడి నుంచి పారిపో. మళ్ళీ ఎప్పుడు కనబడుకో. ఒకవేళ కనబడితే మా నాన్నకు ఒక్క మాట చెప్తే చాలు, నువ్వు శవమై తేలుతావు. అర్థమైందా? నువ్వు చెప్పినట్టే చేస్తాను. పగని గుండెల్లో పెట్టుకొని ప్రేమను పంచాడు సార్ ఆ నరరూప రాక్షసుడు. అందుకే వాణ్ణి చంపి ఒక కుటుంబం మొత్తం కాదు నా కుటుంబాన్ని కాపాడుకున్నాను. అలాంటి వెధవలు ఉన్నంత కాలం నాలాంటి ఆడవాళ్ళు ప్రతిరోజు ఎక్కడొక్కడ బలవుతూనే ఉన్నారు సార్. కానిస్టేబుల్స్ సార్, ఈవిడ్ని అరెస్ట్ చేయండి. ఓకే సార్. చూశారు కదా, ప్రేమ పేరుతో తీయటి మాటలు చెప్పి ఎంతకైనా తెగించే రాక్షసులు మన మధ్యలోనే తిరుగుతూ ఉంటారు. ప్రేమించే ముందు అమ్మాయిలు గాని అబ్బాయిలు గాని ఒక్క క్షణం ఆలోచించండి. తీయగా మాట్లాడే మాటల వెనక ఎంత విషం దాగుందో మీకే తెలుస్తుంది. సో బీ కేర్ఫుల్. మీకెప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా మీకు రక్షణగా మేముంటాం. జై హింద్.